భవనం నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన పిలుపులో భాగంగా మెట్పల్లి లేబర్ కార్యాలయం ముందు భవన నిర్మాణ కార్మికులు ధర్నా చేపట్టారు। ఈ సందర్భంగా ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు సూతూరి రాములు మరియు భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి రామిల్ల రాంబాబు మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికులకు పెళ్లి కానుక, ప్రసూతి సహాయం, మరణ సహాయం పెంచాలని, కార్మికులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అమలు చేయాలని, 60 ఏళ్లు నిండిన వారికి 5,000 రూపాయలతో పెన్షన్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు। అనంతరం ఏఎల్ఓకి వినతి పత్రం అందజేశారు। మెట్పల్లి గారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది। ప్రధానంగా ఏఐటిసి సంస్థనే ఈ యొక్క ఇన్ని కార్మిక సంఘాలు ఉన్నాయి। ఈ మెట్పల్లి కానీ, కొరట్ల కానీ, జగిత్యాల కానీ, మరి 5 మున్సిపాలిటీలలో కూడా, ధర్మపురి, వేములవాడ అన్ని ప్రాంతాలలో కూడా మరి మున్సిపాలిటీలు ఉన్నాయి। కానీ ఏ ఒక్కరు కూడా స్పందించి కొట్లాడడం పరిస్థితి లేవు। ఇన్ని పార్టీలు ఉన్నాయి, ఇన్ని పార్టీల వారు కూడా స్పందించి కొట్లాడడం లేదు। మనం ప్రధానంగా ఈ యొక్క కార్మికులందరికీ కూడా మరి కార్డు నిండిన తర్వాత 60 ఏళ్ళ తర్వాత ఎట్లా సౌకర్యం లేదు కాబట్టి 5,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలని చెప్పి మరి పేదవాళ్ళు ఇప్పుడు కూలి చేసుకుంటే బతికే వాళ్ళు ఇల్లు వచ్చి మళ్ళీ మన పిల్లలైతే వాళ్ళు పెళ్లి చేయాలి, వాళ్ళకి ఇదే డబ్బు ఇదే ఖర్చు పెట్టుకుంటాం, వాళ్ళు ఇల్లు కూడా ఉండదు, గుడిసెలల్లో ఉంటారు కాబట్టి ప్రతి పేదవాడికి జాగా ఉంటే 5 లక్షల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు అసెంబ్లీ శాఖ అయితే ఇది ఇచ్చే ఈ రోజులలో పెరుగుతున్న ధరల కనుక సరిపోదు కాబట్టి దాన్ని పెంచాలని చెప్పి దమ్మున్న యూనియన్గా, ఏఐటిసి యూనియన్గా ఇన్ని పార్టీలున్నా కూడా మనం కొట్లాడి సాధించుకునే పరిస్థితి గతంలో మన చట్టం రావాలని కొట్లాడినాం। ఈ చట్టం వచ్చిన తర్వాత దీన్ని ఇంప్లిమెంట్ చేయాలని కొట్లాడుతున్నాం, ఇంప్లిమెంట్ అయిన తర్వాత ఇవన్నీ రావాలని కొట్లాడుతున్నాం। ఈ హక్కులు ఉన్నప్పుడే ఈ సమస్యల పరిష్కారం అయితే తప్ప మనం పోరాటం చేద్దారని ఇవన్నీ సాధించుకోవాలి తప్ప ఏ ఒక్కరు కూడా ఏ పార్టీ కూడా స్పందించలేదు। ఇప్పటికైనా పార్టీలు కూడా వాళ్ళ అధికారులు కూడా మరి ప్రభుత్వం కూడా స్పందించి దీన్ని అమలు చేయాలని చెప్పి ఏఐటిసి ద్వారా మన కార్మిక సంఘాల ద్వారా కోరుతున్నాం। మీరు అందరూ వచ్చి దీన్ని విజయవంతం చేసినందుకు మీ అందరికీ పేరు పేరున ఏఐటిసి పక్షాన విప్లవ జయజయలు తెలుపుతూ కార్మికుల ఐక్యత, ఏఐటియుసి కార్మికుల ఐక్యత, భవన నిర్మాణ కార్మిక సంఘం, భవన నిర్మాణ కార్మిక సంఘం ఇదొకటి, దీనికన్నా ముందు ఇదొకటి, 2 పంపిగా ఇది ఉంటాయి।